మొన్న చూసినాం కదా, మహారాష్ట్రలో ఓ తమ్ముడు 10వ తరగతి పరీక్షలు 10వసారి రాసి పాస్ అయినందుకు ఊరోళ్ళంతా ఎట్లా ఎదుర్కొని ఊరేగించిర్రో. 10 పాస్ అయితానికే కింద మీద అవుతుంటారు చాలా మంది. ఇక ఇంటర్ వెళ్ళాలంటే ఇంకింత కష్టమే. అట్లిట్లా వేసి డిగ్రీకి వెళ్ళి బయటపడ్డిరా అంటే ఏదో ఒక చిన్నపాటి కొలువు చూసుకున్నది ఉత్తమం అనుకుంటారు. ఎందుకంటే ఈ చదువులు ఇవన్నీ మనతోని కాని పని అంటుంటారు. కానీ కొందరు అట్లుండరులో చదువుడే చదువుతుంటారు. గీ సారు లెక్క చుట్టూ ఒయ్యిలు పెట్టుకొని సిన్సియర్గా చదువుతున్న సార్ పేరు వీరస్వామి. వయసు 80 ఏండ్లు. వరంగల్ జిల్లా స్తంభంపల్లిలో ఉంటాడు. సర్కార్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినా చదువుడు మాత్రం ఆపుతలేడు సారు. హగో అర్రాల ఎటు చూసినా పోయిలేపో, అట్లని ఎటు పొద్దుపోక చదువుతలేడు. 80 ఏండ్ల వయసులా 1 కాదు 2 కాదు 20 పీజీలు వేసి రికార్డు కొట్టిండు. ముచ్చట తెలిసి గింత ఏజిలా 20 పీజీలు వేసిన వాళ్ళు ఎవ్వరు లేరని తెలుగు బుక్ ఆఫ్ రికార్డోళ్ళు వచ్చి పేరెక్కించుకొని గీ సర్టిఫికేట్ చేతిలో పెట్టిపోయిండ్రు. సారుకు చిన్నప్పటి సందే చదువు మీద మస్తు కాయిషట. 56 ఏండ్ల కింద సర్కార్ టీచర్ కొలువొచ్చిన సుత సారు చదువుడు మాత్రం ఆపలేదంటే చూడురిగా. గీ పీజీలు చేయాలని ఎందుకు అనిపించింది సార్ అని అడిగితే, ఎంఈడి కూడా చేస్తున్న సమయం లోపల ఒక ప్రొఫెసర్ గారు 3 పీజీలు చేశారు. ఆ ప్రొఫెసర్ మాకు టీచింగ్ కూడా చేయడం చేత నేను కూడా చేయాలి అనే ఉద్దేశంతో 1981 లోపల నేను ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయినా. హగనట సారు పెద్ద చదువు చదువుతుండగా ఓ ప్రొఫెసర్ మేడం 3 పీజీలు చేసిందని తెలుసుకొని పరేషాన్ అయిందట. అబ్బా మేడం లెక్క మనం సుధా చదవాలని ఇక పుస్తకాల మీద పడి పీజీల మీద పీజీలు చేసుకుంటా 20 పట్టాలు పొందిండు. ఈడికే అయిపోలేదు. ఈ నెలల 21వ పీజీ పట్టా తీసుకుంటానికి తయారున్నాడు సారు. చదువుడే కాదు సారు మంచి కళాకారుడు సుతనుల్లో. ఓ పద్యం అందుకో సారు, మనోళ్ళు వింటారు. నాటి ముని పుంగవులు వన జీవనము ఘనంగా గడిపారే మా ప్రభో. సారు పీజీలు వేసుడే కాదు ఊళ్ళే పోరలకు స్టూడెంట్లకు చదువుకోవాలని ఎరక చెప్తాడు. సారు గురించి తెలిసినోళ్ళు మేము 1 పీజీ చేస్తానికే కింద మీద అవుతుంటే సారు గిన్ని గనం పీజీలు ఎట్లా చేసిండని పరేషాన్ అవుతున్నారు. నాకు దాదాపు 35 ఇయర్స్ అండి. మేము 1 పీజీ అయిపోయే వరకే చాలా ఆలిష్టంగా ఉంది. అంటే ఇంకా ఎట్లా చేయాలి ఏం చేద్దామని మాకు సార్ మాకు రోడ్ మోడల్ అండి. ఇక ఇంకో 4 పీజీలు చేసి మొత్తం 25 పట్టాలు చేతుల పడ్డాక చదువుడు ఆపుతాడట సారు. మొత్తానికి చదువును ఉద్యమం లెక్కనే చదువుతున్న వీరస్వామి సారు చదువుల వీరుడని పేరు పోయిండు పో.